కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాటలు మంటలుగా మారుతున్నాయి. రాజకీయాల్లో ఈటల్లో గుచ్చుకుంటున్నాయి. ఒక డిబేట్ 100 వివాదాలుగా రగులుతోంది ఏపీ రాజకీయం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలపై సజ్జలు చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఇది టీడీపీకి మరో అస్త్రంగా మారనుందా? ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఫైర్ మీద ఉన్నాయి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే డిబేట్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మహిళల్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వైసీపీ కానీ జగన్ గాని అమరావతి మహిళలపై చేసిన కామెంట్లను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై కేంద్రానికి కంప్లైంట్ చేస్తామన్నారు. కేంద్రంలో కూడా మనం కంప్లైంట్ పెట్టాం. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా విమెన్ కమిషన్ ద్వారా ఏ చర్యలు తీసుకోవాలో అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు. ముఖ్యంగా ఏ మహిళ మీదైనా ఎవరైనా మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా సరే అటువంటి ఆలోచనలు కూడా భూస్థాపితం చేయాలి. అమరావతిపై వ్యాఖ్యల్ని నిరసిస్తూ మహిళలు చేసిన ఆందోళనపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్లు చేశారు. కొమ్మినేనికి బాసటగా మాట్లాడే క్రమంలో ఆయన చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద బేస్ చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. సజ్జలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్ సీనియర్ జర్నలిస్టులుగా ఉండి మహిళల్ని అవమానించడం